దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈ రోజుకైనా దేవుని వాక్యము నిర్గమకాండము 19వ అధ్యాయము 6వ వచనము. సమస్త భూమియు నాదే కదా, మీరు నాకు యాజక రూపకమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురు అని చెప్పుము. నీవు ఇజ్రాయేలుతో పలకవలసిన మాటలు ఇవే అని చెప్పగా అని రాయబడి ఉంది. ఈ మాటలు మనం చూస్తే ఎంత అద్భుతమైన మాటలు చూడండి. ఇక్కడ రాయబడి ఉంది, సమస్త భూమియు నాదే కదా. ఎంత కరెక్ట్ కదా. ఈ భూమి అంతా ఎవరిదండి? మనము ఈరోజు చాలామంది చాలా విషయాల్లో కొట్టుకుంటారు. ఓ నా భూమి ఇది నా పొలము, ఇది నా యొక్క సరిహద్దు, నా వాటా. ఎన్ని రోజులకండి? మీరు ఎంత పెద్ద కోటీశ్వర్లు అయినా కూడా ఏంటి, ఎన్ని రోజులు అనుభవిస్తాం ఈ భూమిని? ఎక్కువ అయితే 100 సంవత్సరం కదా. 100 సంవత్సరం అంతా ఎవరో కొందరే జీవిస్తారు. కానీ అయినా కూడా చెప్తున్నాను, మ్యాక్సిమం 100 years ఈ భూమి ఎన్ని కోట్లు పెట్టి కొన్నా కూడా కొన్ని సంవత్సరం మాత్రమే. అందుకే దేవుడు ఏమంటున్నాడు, సమస్త భూమి నాదే కదా అంటున్నాడు. ఎస్, ఇట్ ఈస్ గాడ్స్. ఈ భూమి దేవునిది. ఇక్కడ రాయబడి ఉంది, మీరు నాకు యాజక రూపకమైన రాజ్యముగాను. అంటే మనల్ని ఎలా దేవుడు చూస్తున్నాడు చూడండి, ఎంత హైగా మనల్ని చూస్తున్నాడు. ఇక్కడ రాయబడి ఉంది, మీరు యాజక రూపకమైన రాజ్యము అని అంటున్నాడు. యాజక రూపం అంట మన అందరికి కూడా. అంటే పాత నిబంధనలో ఉన్న యాజక రూపం వారికి ఎంత గొప్ప స్థానం ఉండే, అదే రీతిగా మనల్ని యాజక రూపముగా, ఇది పాత నిబంధనలోనే ఉంది నిర్గమకాండంలో, యాజక రూపకమైన రాజ్యముగాను ఇక్కడ రాయబడి ఉంది, పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము. అంటే మనల్ని దేవుడు ఎలా చూస్తున్నాడు? యాజక రూపముగాను చూస్తున్నాడు, ఇంకా పరిశుద్ధమైన జనముగాను ఆయన చూస్తున్నాడు. మనం పరిశుద్ధమైన జనముగా మనం ఉన్నాము. మన పరిశుద్ధ జనము, మన యాజక రూపము, ఇంకా అన్నీ దేవునిది. మన దేవుడై ఉన్నా కూడా మనల్ని ఎలా చూస్తున్నాడంటే, మనము ఈ యాజక రూపంగా, ఒక యాజకునికి ఉన్న, పాత నిబంధనలో మనం చూస్తున్నాము, ఒక యాజకునికి ఉన్న గౌరవము, ఒక యాజకునికి ఉన్న ఆ యొక్క అధికారము, ఆయనకు ఉన్న యాజకత్వ పని అంతా చేయడానికి ఆయన చేస్తున్నది అంతా చూస్తే చాలా బాగుంటుంది పాత నిబంధన మనం చదువుతుంటే. అందుకనే ఒకవేళ మనం ఆ రీతిగా మనము లిటరల్గా ఆ రీతిగా వస్త్రములు అవన్నీ ధరించి అవన్నీ చేయడమని కాదు, మనల్ని అలా చూస్తున్నాడంట దేవుడు. అక్కడ రాయబడి ఉంది, పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము అని రాయబడి ఉంది. మనం పరిశుద్ధ జనముగా మనం ఉంటామని చెప్పుము అని చెప్పి అక్కడ రాయబడి ఉంది. నీవు ఇజ్రాయేలుతో పలుకవలసిన మాటలు ఇవే అని చెప్పగా, ఇజ్రాయెల్ ప్రజలతో నువ్వు ఈ మాటలు పలుకమని చెప్పి నిర్గమకాండం 19లో మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే ఈ భూమి అంతా కూడా మనది కాదు, దేవునిది. అది ఫస్ట్ మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంటే మనం ఏం చేయవచ్చు అంటే, ఈ భూమిలో మనం జీవిస్తున్న రోజుల్లో కొన్ని రోజులు మనం ఈ భూమిని అనుభవించవచ్చు. కొన్ని రోజులు ఈ ఇల్లు, ఇప్పుడు మాకు ఈ ఇంట్లో ఉండి నేను రికార్డింగ్ ఇస్తున్నాను, ఈ ఇల్లు మాది. కొన్ని రోజులు, ఇంకా ఎన్ని రోజులు తెలియదు, ఇంకా కొన్ని రోజులు నేను అనుభవించవచ్చు. అంతే. తర్వాత ఏమిటి? ఇది విడిచిపెట్టి ఇంతకన్నా శ్రేష్టమైన ఒక చోటుకి దేవుడు మనల్ని ట్రాన్స్ఫర్ చేస్తారు. అంటే ఏమిటి? ఇంకా అందమైన పరలోకము. నొప్పి లేదు, బాధ లేదు, ట్యాబ్లెట్స్ లేదు, మందులు లేవు, ఇంజెక్షన్స్ లేవు, ఏమీ లేవు. ఏ బాధ లేని ఒక చోటికి మనం చేరుతాం. అది శాశ్వతమైన భూమి. కానీ మనం జీవిస్తున్న ఈ భూమి అని చెప్పలేము, పరలోకము, శాశ్వతమైన పరలోకము. కానీ ఈ భూమి శాశ్వతమైనది కాదు, టెంపరరీ లైఫ్. సో ఈ టెంపరరీ లైఫ్లో మనం అక్కడికి టికెట్ సంపాదించుకోవాలి. ఎక్కడికి? పరలోకానికి టికెట్ సంపాదించుకోవాలి. సో జాగ్రత్త పడండి. దేవుని రాకడ చాలా సమీపంగా ఉంది. ఎవరు విడువబడకూడదు. మన అందరి పరలోకం చేరాలి. మనం యేసుతో పాటు నిత్యముగా మనం ఏం చేయాలి? జీవించాలి. ఆ రీతిగా మీరు కూడా పరిశుద్ధ జనముగా,
దేవునితో పాటు, యేసుతో పాటు మీరు కూడా జీవింతురు కాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. మేము పరిశుద్ధ జనముగా తండ్రి, మేము జనముగా మేము ఉన్నాము ప్రభువా. ఈ భూమి నీదైనను ప్రభువా. కొన్ని రోజులు ఈ భూమిలో మేము నివాసం చేయడానికి ప్రభువా, పరలోకమును స్వతంత్రించుకొనడానికి మాకు ఒక అవకాశంను మీరు ఇచ్చి ఉన్నారు తండ్రి. ఆ రీతిగా మేము కూడా ఉంటూ ప్రభువా, మేము స్వతంత్రించడానికి మీరు కృప చూపించండి. మేము కూడా పరలోకంలో చేరి నీతో పాటు ప్రభువా యుగ యుగములు ప్రభువా జీవించడానికి ప్రభువా మీ కృపను మాకు చూపించమని ప్రార్థిస్తున్నాను. మీతో పాటు ఎల్లప్పుడూ ఉండడానికి ప్రభువా కృప చూపించండి ప్రభువా. మమ్మల్ని అందరినీ కూడా చేర్చుకొనమని, ఆ రీతిగా చేర్చుకొనమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రతి ఒక్కరిని కూడా నీ చేతికి అప్పగిస్తున్నాను. వేదనతో, కన్నీటితో, దుఃఖముతో ఉన్న వారిని ఓదార్చమని, బలపరచమని, వారిని దీవించమని నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. వారి సమస్యలు అన్నిటిలో నుండి వారికి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను. స్వస్థపరచమని నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం. యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. విష్ యూ ఆల్ వెరీ హ్యాపీ క్రిస్మస్. గాడ్ బ్లెస్ యూ. ఈ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముతున్నాం. ఫస్ట్ లైక్ చేయండి, తెలిసిన వారు మీ ఫ్రెండ్స్ అందరికీ మీరు షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. తప్పగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఇక రాబో వీడియోను కూడా మీరు చూడండి, దీవించబడండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారము 4 గంటల నుండి 6 గంటల వరకు కూడా వరంగల్లో గొర్రెకుంటలో గిఫ్ట్ ఆఫ్ జీసస్ వర్షిప్ సెంటర్లో ప్రార్థన కూడిక జరుగుతూ ఉంది. మీరు పాల్గొనండి, ఇతరులకు షేర్ చేయండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక.